బిడ్డ ఏం కూరగాయలు లేవు, కూర అంటామంటే మార్కెట్ పోయి తీసుకురాపోరా బిడ్డ. లేదమ్మా నా తలకాయని వస్తుంది, అక్కని పంపు. ఫోన్ పట్టుకొని గంటలు గంటలు చూస్తే తలకాయ నొయ్యేది కానీ షాపు పోతే నేను వస్తుందా అనే తలకాయ నీకు? ఇంతకమ్మా ఏం కూర వండుదాం అనుకుంటాను? నువ్వు షాపు పోదానికి నీకేం కూర అంటే నీకెందుకే? నాకు నచ్చిన కూర నేను వండుకుంటా. నీకు నచ్చిన కూర నువ్వు వండుకో అమ్మా, నాకు 4 గుడ్డుదే. నువ్వు 4 కాదే డజన్ తీసుకొస్తా, అవి తినుకుంటా ఫోన్లు చూసుకుంటా కూర్చుందువు. 4 తీస్తే నేను ఒక్కదానే తింటా, డజన్ తెస్తే మీరు అందరు తింటారు. సరే సరే ఇక్కడ దీన్ని కూర్చుంటా అంటే ఏర్పడతలేదే, రేపు అత్తగారింటి వెనక తెలుస్తుంది నీ సంగతి. సరే సరే పో అమ్మా, తొందరగా తీసుకురా పో. అబ్బా జామకాయలు తిందామంటే ఒక్కట్లేవు. ఈ పొరగాలు వచ్చి అన్ని తెంపుకొని పోతాను. మా అమ్మకి చెప్తే అస్సలే వినదు, ఎవరిని ఇంటికి రానియకంటే అందరినీ రానిస్తుంది. చెల్లే మళ్ళీ నువ్వు నిన్న ఎటు పోయినవే? నిన్న నా అక్క, నేను ఎటు పోతా? మా ఫ్రెండ్ అంత వాళ్ళ ఇంటికి పోయినా. నిజం చెప్పు చెల్లె, నిన్న ఎటు పోయినావు నువ్వు? నిజమే చెప్తాను అక్క, మా ఫ్రెండ్ అంత వాళ్ళ ఇంటికి పోయినా. అబ్బాబ్బాబ్బా ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నావా అనే చెల్లె? ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? మా కాలేజ్లో అబద్ధాలు ఎట్లా ఆడాలో అని చెప్పి నేర్పిస్తాను, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వుదా. కథలో పడుతున్నావా అనే చెల్లె? దోడ పని జరిచింది అనుకో, ఉన్న పనులన్నీ రాలుతాయి. ఏమైందక్క, ఎప్పుడు నేను అంత సీరియస్ అవుతున్నావు నా మీదకి? ఏమైంది అసలు? ఏమైంది ఏం చేస్తానో నీకు తెలియదు అనే చెల్లె? నోట్ల నుంచి మాట రాని, ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో నోటికి కుట్లేస్తా. ఊరిని కొంపదీసి మా లవ్ మ్యాటర్ తెలిసిందా ఏంది ఇంత సీరియస్గా ఉన్నది నా మీద? ఏందే నీలో నువ్వే గులుక్కుంటానో? నువ్వు చేసే కథలు తెలియదు అనుకుంటున్నావా అనే? అక్క నీకు దండం పెడితేనే మ్యాటర్ ఏంటో చెప్పే, ఫస్ట్ అంత సీరియస్ అవ్వకు నా మీద నువ్వు. మా అమ్మ వాళ్ళ చిన్న కొడుకుతో ఏం సంబంధమే నీకు? బండ్ల మీద ఊరంతా జోరుగా తిరుగుతారు ఏంది మరి? అక్క నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు అక్క? మా అమ్మ వాళ్ళ చిన్న కొడుకుతో నేనేందుకు తిరుగుతా? అవునా అనే చెల్లె? ఎంత అమాయకంగా మాట్లాడతానవే. చేసేటి అన్నీ దేవుని పూజలు, దూరేటి ఏమో గుడిసెలు. అక్క ఇట్లా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నేను ఏ గుడిసెలో వచ్చినా? ఏదో సాత్రం చెప్పినా గానీ గుడిసెలకు జొర్రకపోయినా రేకుల షెడ్ కిందకైతే పోతానావు కదా. రేకుల షెడ్ అంటే మా అక్క మమ్మల్ని చూసినట్టున్నది. ఇప్పుడు లైట్ వెలిగినట్టున్నది కదా, నోట్ల నుంచి మాట రావట్లేదు. మరి ఇద్దరి మధ్యలో ఏముంది? ఇగో అక్క నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, మా మధ్య అసలు ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్సే. ఫ్రెండ్సా అనే చెల్లె? అవునా, ఇందాక అమాయకపోయిన ముఖంతో ఏదో అన్నావు. అక్క నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు అక్క? మా అమ్మ వాళ్ళ చిన్న కొడుకుతో నేనేందుకు తిరుగుతా? నిజం చెప్పే చెల్లె, మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది? ఫ్రెండ్స్ అయితే ఊరవతల పోయి కలవడం ఎందుకు? బండ్ల మీద తిరగడం ఏంది? పక్క ఊరికి వెళ్ళి కలవడం ఏంది? అక్క నీకు తెలుసు కదా, ఏమైనా 2 కుటుంబాలకి పడదని చెప్పి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారని చెప్పి పక్కకు పోయి కలుస్తాను, అంతే తప్ప ఏం లేదు మా మధ్య. ఇదేం ముచ్చడా? నిన్ను అడిగినప్పుడు చెప్తే అయిపోవు కదా. నిన్నేం చెప్పినావు, ఈ రోజు ఏం చెప్పినావు? అన్నరా నీ ఆవుని సంగతి చెప్తా. ఓ అక్క నీకు దండం పెడితే అన్నకెందుకు? ఏమైనా ఉంటే నువ్వు నేను మాట్లాడుకుందాం. గుడికి పోతానా, ధ్యానం చేస్తానా, అనిత వాళ్ళ ఇంటికి పోతానా అని చెప్పి నువ్వు అన్ని కథలు పడుకుంటా మా అమ్మ వాళ్ళ చిన్న కొడుకుతోటి తిరుక్కుంటుంటా అంటే మేము చూసుకుంటూ ఉండాలానే? అక్క నిజమే, మా మధ్య అసలు ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్. కావాలంటే చిన్న బాబాకు ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడు. మరి ఏం లేకపోతే ఆ బండ్ల పైన ఇక లేంది, పక్క లేంది, ఆ రేకుల షెడ్ కింద కొట్టుకుండేంది. దొంగ ముఖం దాన్ని చూసినట్టున్నది. అయినా ఫ్రెండ్స్ అన్నప్పుడు తిట్టుకోరా కొట్టుకోరా, కానీ నీ ముఖానికి ఫ్రెండ్ ఉంటే తెలుస్తుంది. ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి వదిలేస్తా. ఫ్రెండ్షిప్ అయితే ఓకే, అంతకు మించి ఎక్కువ ఏమన్నా అయింది అనుకో ఇక అన్నకు చెప్తా. నీకు అన్న గురించి తెలిసిందే కదా. అక్క నాకు అందరి గురించి తెలుసా అక్క, ప్లీజ్ నువ్వైతే ఎవరికి చెప్పకు ఈ ముచ్చట. అక్క జామకాయ తింటావా? తెంపి అన్న మరి. నీ పర్ఫార్మెన్స్ నా దగ్గర వద్దే చెల్లే. తమ్ముడు ఒకసారి ఇట్రారా. అన్నా అన్నా ఏమైనా అన్నా? అరే తమ్ముడు నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటాను రా. అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలరా. అన్నా ఎందుకంత స్పెసిఫిక్గా అడుగుతాను? అయినా నీ దగ్గర దాయడానికి ఏమున్నది? చెప్పేందా అడుగు. అరే తమ్ముడు మన నాన్న వాళ్ళ చెల్లె అత్తమ్మ ఉన్నది కదరా, ఆ చిన్నది ఉంటుంది చూసినావా, దానికి నీకేం సంబంధం రా? ఎందుకన్నా అట్లా అడుగుతాను? ఏమైంది? నాకు పక్కూర్లో పని ఉండి నేను బండి మీద పోతా అంటే నేను అప్పుడు ఒకసారి నారు కోసం రాలేదారా, ఆ షెడ్ ఉంటుంది, ఆ షెడ్ కాడ నువ్వును ఆ వెన్నెల ఊపడ్డది ఇద్దరు. మరి ఏంది మరి మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది? ఇక ఇంత దూరం వచ్చినాక దాచేది ఏం లేదన్నా. నీకు నిజం చెప్పాలంటే నేను నువ్వు వెన్నెలా లవ్ చేసుకుంటున్నామన్నా. వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి పడదని చెప్పి నీకు తెలుసు కదా తమ్ముడు. మొన్న ట్రాక 2 ఫ్యామిలీలు గొడవలు పడుకుంటూనే ఉన్నాం, మళ్ళీ ఎట్లా నువ్వు అమ్మాయిని లవ్ చేస్తావో నాకు అర్థం కాదు అన్న. బామర్దలమే కదన్నా, చిన్నప్పటి నుంచి వెళ్ళి దానికి నేనంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం అన్న.
బావమరదలే కానీ వాళ్ళ అన్న గురించి మనకు తెలుసు కదా, వాడు అసలే సైకోగాడు. మన ఇంట్లో అంటే ప్రాబ్లం ఏముండదు, ఎట్లా అట్లా అమ్మతో నాన్నతో మాట్లాడి మనం సెట్ చేయొచ్చు. కానీ వాళ్ళ అన్న ఎట్లా కవర్ చేయాలరా? అవునన్నా, ఇంకో ఇట్లా ఎంతకాలం అని గొడవ పడుతూ ఉంటాం అన్న. నాన్నకు చెల్లెనే కదా, ఏదో ఒక రోజు కలవాల్సిందే కదా మనం. రెండు ఫ్యామిలీలు కలిస్తే ప్రాబ్లం ఏం లేదురా, హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విషయం వల్ల మళ్ళీ గొడవలు అయిందనుకో, మళ్ళీ మన వల్లనే ఇంకా గొడవలు పెంచినట్టు అవుతుంది. అందుకే అన్న అన్ని విషయాలు చెప్పుకునే నీకు ఈ ఒక్క విషయం దాచిపెట్టినా అన్న. కానీ వెన్నెల మాత్రం నిజంగా చాలా మంచిదన్న. సరేరా తమ్ముడు, కాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ఇద్దరి విషయం బయటపడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో నా పెళ్ళి కావాలి, అక్కడ వాళ్ళ అక్క పెళ్ళి కావాలి. మా ఇద్దరి పెళ్ళి అయ్యే వరకు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకో, అనవసరంగా ఇప్పుడు మీ వల్ల మన అందరి గొడవలు అయినట్టు అవుతాయి. అదే అన్న, అందుకోసమే ఇటు నీకు అటు పెద్దోదినకి మ్యాచ్ సెట్ అయిపోతే మాలేం క్లియర్ అవుతాం అనుకున్నా, కానీ నువ్వే రియాక్ట్ అవుతలే. అరే తమ్ముడు, నువ్వు ఇంటికి చిన్నోని కాబట్టి నువ్వు ఏం చేసినా ఏం కాదురా. కానీ పెద్ద కొడుకులు ఎక్కువ ఉన్నా కాబట్టి నేను ఏం చేసినా ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చేయాలి. సరే, నేను కూడా కొన్ని చెప్పేది ఉన్నది, టైం వచ్చినప్పుడు చెప్తలే నీకు కూడా. సరేగా నాన్న, చిన్న రిక్వెస్ట్, ఈ విషయం మాత్రం అమ్మ నాన్నకి తెలియనీయకన్నా. హలో. హలో, ఏం చేస్తాను? ఏం లేదు బావా, ఇప్పుడే చెల్లెతో మాట్లాడినా. నువ్వేం చేస్తాను? అవునా, మీ చెల్లెతో మాట్లాడినా? నేను కూడా మా తమ్ముతో ఇంతకుముందే మాట్లాడినా. ఏమంటుంది మరి మీ చెల్లె? అది మస్తు కథలు పడుతుంది బావా. ఫస్ట్ ఏమో నాకు తెలియదు ఆయన ఎవరు అది ఇది అని మాట్లాడింది. గట్టిగా అడిగేసరికి మేమిద్దరం ఫ్రెండ్స్ అని అన్నది బావా. ఫ్రెండ్సా? అమ్మ, వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారే. నా తమ్ముడేమో మేము లవ్ చేసుకుంటానమన్నా అని చెప్పేసి అంటాడు, మీ చెల్లెమో ఫ్రెండ్స్ అంటది. ఏంది బావా, లవర్స్ అని చెప్పిందా మీ తమ్ముడు? దొంగ మొక్కంది చూసినావు ఎన్ని కథలు పడుతుందో. నాకు ఫ్రెండ్స్ అని చెప్పింది. ఇక మీ చెల్లె గురించి నీకు తెలిసింది కానీ ఆ తింగాడిది డైరెక్ట్ లవ్ చేసుకుంటున్నా అని చెప్తే ఏమంటా అని చెప్పేసి అని ఇక ఫ్రెండ్స్ అని చెప్పినట్టున్నదిలే. మా తమ్ముడు మాత్రం నాకు నిజం చెప్పేసిండు. ఎట్లా బావా, మరి నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. ఇటు మనం లవ్ చేసుకుంటానో అటు వాళ్ళు లవ్ చేసుకుంటారు. ఇంట్లో తెలిస్తే ఎట్లా బావా మరి పరిస్థితి? నాకు అదే ఏం చేయాలో అర్థమైతలేదే. ఇప్పుడు మనం వాళ్ళు ఏమైనా గట్టిగా అందాం అనుకున్నా కూడా మనం లవ్ చేసుకుంటున్నా కాబట్టి వాళ్ళకి తెలిసినప్పుడు మనం కూడా బ్లేమ్ అవుతాం. అసలు ఏంది ఈ సమస్యకు పరిష్కారం ఏందో అర్థమైతలేదు. అబ్బా బావా, ఇన్ని రోజులు మనం మ్యాటర్ ఇంట్లో ఎట్లా చెప్పి ఎట్లా ఒప్పేయాలని ఆ టెన్షన్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళొక టెన్షన్ తీసుకొచ్చి పెట్టిరు కదా. అవునే, నాకు అదే ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు మన గురించి ఇంట్లో చెప్దాం అనుకున్నా నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు అని చెప్పేసి అంటారు. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవలు అయ్యేటట్టున్నదే. అసలే మా అన్న మీ మీద చాలా కోపంతో ఉన్నాడు బావా. ఈ విషయం చెప్తే మాత్రం ఇక కథమే. ఏమో కానీ ఇప్పటి సరే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళ మీద ఫోకస్ పెట్టినట్టు వాళ్ళకు డౌట్ వచ్చి మన మీద ఫోకస్ పెట్టాలనుకో, కథమే, ఇక దొరికిపోతాం మనం కూడా. నేను జాగ్రత్తనే ఉంటా బావా. మరి ఇప్పుడు వీళ్ళ లవ్ మ్యాటర్ ఏం చేద్దాం చెప్పు? ఇక చేసేది ఏమున్నదే, మనం ఎట్లా లవ్ చేసుకుంటామో వాళ్ళిద్దరు కూడా అట్లనే లవ్ చేసుకుంటారు. మనం చేసేది మనకు కరెక్ట్ అయితే వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్టే కదా. మనం సైలెంట్గా ఉండి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే తప్ప ఇక మనం వాళ్ళని ఏమనడానికి లేదు. కానీ బావా, మా చెల్లె ఎన్ని అబద్ధాలు చెప్పిందో చూసినావా? మీ తమ్ముడు లవర్స్ అని చెప్పిండు, మా చెల్లె ఫ్రెండ్స్ అని చెప్పి నాకు ఎన్ని అబద్ధాలు చెప్పింది. దీని సంగతి చెప్తావు. ఇడ్డిదానా, ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమనకే. ఎందుకంటే ఒక్కసారి నేను మా తమ్మని అడిగినా, ఒకసారి నువ్వు మీ చెల్లెని అడిగినావు. ఇప్పటికే వాళ్ళకి మన మీద డౌట్ వచ్చి ఉంటుంది, ఎట్లా ఇద్దరు ఒకసారి అడిగిలా అని చెప్పేసి. నువ్వు మళ్ళా మీరు ఫ్రెండ్స్ అట్లా లవర్స్ అని చెప్పేసి అడిగినా అనుకో, పక్కా మన ఇద్దరం మాట్లాడుకుంటానని చెప్పేసి వాళ్ళకి వెలుగుతుంది. సో నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉండు, ఏమనకు. మీ చెల్లె చెప్పారాక నువ్వు ఏమనకు. అరే, నాకు ఈ ఆలోచన రాలే బావా. సరే కానీ బావా, మీ తమ్ముడు ఉన్నాడా ఇంట్లో? లేడే, ఇప్పుడే మాట్లాడిన తర్వాత అట్నే బయటకు వెళ్ళిండు. ఎందుకే, మీ చెల్లె కూడా ఇంట్లో లేదా ఏంది? ఆ దొంగ మొక్కంది కూడా నీ మాట్లాడిన తర్వాత నిమ్మలంగా జామకాయలు తినుకుంటా బయట పడ్డది బావా. ఇంకేందైతే మరి, ఇద్దరు నిమ్మలంగా కలిసి మళ్ళీ మన గురించి డిస్కస్ చేస్తారు కావచ్చు. నువ్వు మాత్రం మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు, నువ్వెవరో నేనెవరో తిననట్టే ఉండు. సరే బావా. అబ్బా, మా అక్కని తప్పించుకొని రానాకి నా తల ప్రాణం తోకొచ్చింది. మా వాడైతే ఇంకా రావట్లేదు. ఏంది బావా, ఇంత లేట్గా వచ్చినావు? అయిపోయింది, మన పని అయిపోయింది. ఇక లేట్గా ఎందుకు వస్తున్నా అంటే ఏం చెప్పాలి? అక్కడ మా అన్నతో మాట్లాడొచ్చేసరికి టైం అయింది. అయినా మన పని అయిపోవడం ఏంది? ఎందుకు, ఏమైంది? మా అక్క దొంగ మొఖం ఉంది కదా, మనం బండి మీద తిరిగేది, పక్కూర్లో కలిసేది అన్నీ చూసింది ఆమె. ఏంది, మీ అక్క కూడా చూసిందా? ఇంతకీ మీ అక్కకి ఏం చెప్పినావే? ఫ్రెండ్స్ అని చెప్పినా కానీ మీ అక్కకు కూడా అని అంటున్నావు. ఇంకెవరికైనా తెలిసిందా ఏంది?
మా అన్నకు కూడా తెలిసిందే ఆ విషయం మీనే మా అన్నతో మాట్లాడేసరికి లేట్ అయింది నాకు. ఏంది బావా ఇది? ఒక్కసారి మీ అన్నకి మా అక్కకి తెలియడం ఏంది అసలు? ఏమో అని అసలు ఏం జరుగుతుందో నాకు ఏం అర్థమవుతలేదు. ఇక్కడేమో నువ్వు మీ అక్కకి నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పేసి వచ్చినావు, నేనేమో అక్కడ మా అన్న మన లవర్స్ అని చెప్పి వచ్చిన. ఓ దొంగ సచ్చినోడా, నీకెవరు చెప్పమని చెప్పిన మనం లవర్స్ అని చెప్పి? ఏమోనే మా అన్న అట్లా ఒక్కసారి అడిగేసరికి ఏం చెప్పాలని తెలియక ఏమైనా ఉన్నది చెప్పేసిన. అబ్బా ఎంత గొప్ప పని చేసినావు బావా. అయిపోయింది, మన పని అయిపోయింది. ఇక మీ అన్న మీ ఇంట్లో చెప్పిన, పొలాల కాడ మా అన్నతో గొడవ పడినప్పుడు ఇది చెప్పినా అయిపోయింది, మన పని అయిపోయింది. ఇక మా అన్న అట్లేం చెప్పడితే అయినా మా అన్న ఏమైనా చిన్నపిల్లగానే, ఆయనకి ఎక్కడ ఏం మాట్లాడదు తెలియదా? ఓ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాగా మీ అన్న ఒక వెంకటేష్, నువ్వు ఒక మహేష్ బాబువి. మీ మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది, కానీ మనం ముచ్చట అయిపోయినప్పుడు మీ అన్న ఎట్లా రియాక్ట్ అయిండు? అవునే బరాబర్, మా అన్న వెంకటేషే నేను మహేష్ బాబే. అంటే ఏంది మీ అక్క అంజలి నువ్వు సమంతనా? పోయి అద్దంలో ఒకసారి ముఖం చూసుకోపో ఫస్ట్. నీ ముఖానికి నేను దొరకడే ఎక్కువ. నేను అన్నా సమంత అని చెప్పి మహేష్ బాబు అంట. మహేష్ బాబు ఏందే నీ ముఖానికి నేనే ఎక్కువ నన్నే అన్నట్టవా? నేను కానీ అమీర్పేట్ చివరస్తాలు నిల్చున్నానే అనుకో, నా ముందు పోయి ప్రతి 10 మంది అమ్మాయిలలో మినిమం ఒక 5-6 అమ్మాయిలు నన్నే చూసుకుంటా పోతారే. అది నేనంటే. ఇంకా నయం అర్జున్ రెడ్డి సినిమాలో బట్టలు ఇప్పి నిలబెడతా అని చెప్తాడు చూడు, అట్లా నిలబడతా అని చెప్పలే నువ్వు. ఇంకా సర్లే, నువ్వు ఎలాగో బ్రేకప్ అనే మాటికి అంటున్నావు కదా, ఒక్కసారిగా బ్రేకప్ అయింది అనుకో, నిజంగా నేను అన్నట్టు ఒకసారి అట్లా నిలబడతా. ఈ మాటలకేం తక్కువ లేదు, కానీ ఈ తెలివిపోయి ఇంటర్వ్యూలో చూపించి జాబ్ కొట్టు. జాబ్ కొడతానో తెలియదు, కానీ నువ్వు కనుక ఇదే ఎక్కువ తక్కువ మాట్లాడి కంటిన్యూ చేసినావు అనుకో, నేను మాత్రం ఖచ్చితంగా కొడతా. అదే మా అవ్వగన్నది నీ చేతిలో తన్నులు తిన్నికే. నిన్ను కొట్టేంత ధైర్యం ఉన్నా అని ఏదో మాట వరుస కన్నా, నువ్వు మాత్రం మా అన్న గురించి ఏ టెన్షన్ పెట్టుకోకు. మా అన్న మాత్రం మ్యాక్సిమం మనకే సపోర్ట్ ఇస్తాడు. మీ అన్న గురించి పక్కన పెట్టు కానీ బావా, మా అక్కకి మీ అన్నకి ఇద్దరికి ఒకసారి ఎట్లా తెలిసింది? కొంపదీసి మనల్ని ఫాలో అవుతున్నారా? అవునే, నాకే ఆలోచన రాలే కదనే. అవును, ఒకటేసారి వాళ్ళిద్దరికి ఎట్లా తెలిసిందంటావు? కొంపేసి వాళ్ళిద్దరి మధ్యలో కూడా నడుస్తుందా? అదే బావా నాకు కూడా అర్థమైతలేదు, కానీ ఈ రోజు నుంచి అయితే మనం కూడా వాళ్ళ మీద ఒక కనేసి ఉండాలి. ఏ ఊకోవే, మా అన్న ఏమన్నా పొలాలు ఈ బర్రెలు అనుకుంటూనే ఎరుగుతాడు, ఆయనకి మీ అక్కతో నడిపేంత టైం ఉన్నది, ఆయనకంత సినిమా లేదు. ఏమో బావా, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో ఎవరికి తెలుసు? ఏమో లేవే, ఇవన్నీ ఆలోచిస్తా నా బుర్ర హీట్ ఎక్కుతుంది. మనం ఎక్కడున్నావో తెలిసే మాట్లాడుతున్నావా బావా నువ్వు? అంటావు. అవునే, ఈ మర్రి కింద ఎవరు ఉన్నారు కాబట్టి ఇక్కడ రమ్మని చెప్పింది నిన్ను. రా చాలు. ఎడిపోయేస్తానో బిడ్డ? ఎట్లేదమ్మా, మా ఫ్రెండ్ గారు యూరియా బత్తాలు ఇస్తా అని చెప్పింది కదా, వాళ్ళ దగ్గర పోయేస్తాను, కానీ వాళ్ళ దగ్గర కూడా యూరియా బత్తాలు లేవట. ఇన్ని రోజుల కాంచి చూస్తానా బిడ్డ, నా అయ్య వ్యవసాయం చేసిన కానుంచి యూరియా బత్తాల కరువు ఎన్నరు రాలేదు, ఇప్పుడే వచ్చింది. కాదమ్మా, అప్పుడంటే అందరూ ఆర్గానిక్గా పెండెరువు కానీ గొర్రె ఎరువు కానీ తీసుకుపోయి వేసేది. ఇప్పుడు ఏమైంది, అందరు పొలాలకు పోయి మొత్తం యూరియా చల్లబట్టే యూరియా కూడా బత్తాలు దొరకట్లేదు ఇప్పుడు. ఏమో బిడ్డ, వరంతా ఎర్రగా అయింది, ఈసారి పంట చేతికి వస్తుందో రాదో. ఏమో కానీ అమ్మ, పొలం గురించి అయితే వదిలే, కానీ తినడానికి ఏమన్నావే? ఏమో బిడ్డ, మనం అందరం బీరకాయలు అయినా, చిన్న చెల్లె 4 కోడిగుడ్లు తెచ్చుకొని ఫ్రై చేసుకున్నది. ఇక వీళ్ళతో నాకు శాత కాదు బిడ్డ, వాళ్ళకి సంబంధాలు చూడు. ఇక నువ్వు నాకు చెప్పాలని అమ్మ, చెల్లెకి తొందర పెళ్లి చేద్దామని నాకు కూడా ఉన్నది. సంబంధాలు మనకు క్యాన్సిల్ అయింది కదా, ఇంకొక సంబంధం వేరేటోళ్ళు కూడా చెప్పిన చూస్తా అని చెప్పారు. అదే బిడ్డ, మంచి సంబంధం చూడు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటానవా? వాళ్ళ తోటోళ్ళందరికీ పెళ్లిళ్ళు అయినాయి, కొడుకుల బిడ్డలని ఎత్తుకుంటాను. సరే అమ్మ, అక్కడ వరంగల్ బాబాయ్ హన్మకొండ బాబాయ్ కూడా చెప్పేసిన సంబంధాలు చూడు అని. అమ్మ నీకు ఎక్కడ పని లేదా అన్నమ్మ, ఊరుకో. అబ్బా అన్న, నేను ఇప్పుడే పెళ్లి చేసుకొని అన్నా కదా అన్న, ఇప్పుడు ఎందుకు సంబంధాలు చూస్తాను? చెల్లె ఇప్పుడు కాకపోయినా 6 నెలలకైనా పెళ్లి చేసుకోవాల్సిందే కానీ, అని ఇప్పుడు సంబంధాలు చూసినంత మనం సెట్ అవుతుందా? ఇప్పుడు చూసుకుంటే పోతే అప్పటి వరకు సెట్ అవుతుంది. ఒక 1-2 ఇయర్స్ ఆగరాదన్న, ఇప్పుడే ఎందుకన్నా? ఇంకేమైనా చిన్నపిల్లలానే మీరు? నీ పెళ్లి చేస్తాను కదా చిన్నదాన్ని పెళ్లి చేసేది? ఇంట్లో తిని కూర్చుండుకుంటా ఫోన్లు చూసుకుంటా ఏమన్నా చెప్పిన మాటలు వింటారులానే మీరు? అమ్మ ఫోన్ ఊరికే చూసేది నీ నా చెల్లెనానే? ఫోన్లో ఫోటోలు దిగుకుంటా రీల్స్ చూసుకుంటా చూసే చెల్లెనా నీ? దాని మీద కోపం నా మీద చూపిస్తాను? ఇద్దరే, అదంట నువ్వంటావు, నువ్వంటే అదంటావు. ఏమన్నా ఇంట్లో పని చేస్తున్నారులానే మీరు? అరే అమ్మ, మళ్ళీ నన్నే అంటవేంది? ఇంట్లో బోలు దోమతలేనా, బట్టలు వింటలేనా? ఇంట్లో తింటాంది కూర్చుంటుంది, ఏమన్నా అంటే అని తాను వాళ్ళ ఇంటికి పోతుంది. నువ్వు నాకేం చెప్పకే కొడుక, మంచి సంబంధాలు చూడు, ఈ కార్తీక మాసంలో లగ్గం చేద్దాం. సరే అమ్మ, సరే కనుక ఆకలి అయితే అన్నం పెడుతుపా. బిడ్డ ఏం చేస్తానో? ఏం లేదమ్మా, ఉత్తగా ఫోన్లో రీల్స్ చూస్తున్నా. బట్టలు పుస్తకాలు చదువు అన్నావు కదా నాన్న, చదివి బ్యాగ్లో పెట్టినా. అవునా అమ్మ, కానీ అన్నతో మాట్లాడినానే, పండగ తర్వాతనే హైదరాబాద్ పోదామని ఇక డిసైడ్ అయినా.
అన్నకేంది బిడ్డ నిన్ను ఎప్పటికీ వెనకేసుకొస్తాడు ఈ 20 రోజులు ఏం చేస్తావు అక్కడికి పోయి ఇంటర్వ్యూకి అటెండ్గా అబ్బా అమ్మ పండగ వరకు ఉంటానే ఇంకో ఒక్కసారి పండగ తర్వాత పోయినానికి మళ్ళీ జాబ్ వచ్చేంత వరకు అయితే వాపస్ రాను. ఈ ఊళ్ళో ఉండి ఏం చేస్తావు బిడ్డ ఈ ఊళ్ళో ఉంటే ఎప్పటికీ తిరుగుడే అవుతుంది సపరేట్ హైదరాబాద్ పో. అబ్బా నేను ఎక్కడ తిరుగుతానే అమ్మ ఏదో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మా ఫ్రెండ్ కానీ కలిసి వస్తాను అసలు ఇంకెక్కడ తిరుగుతా అన్న. బిడ్డ నువ్వు ఇక్కడ ఉన్నా మన ఊరోళ్ళు మంచిగా ఉంచారు పొద్దుగా లేచి హైదరాబాద్ పో. ఇంకో అమ్మ పండగ వెళ్ళేంత వరకు నీ తెలియకుండా బయటికి పోతే నువ్వు అన్నట్టు అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతానే కానీ అప్పటి వరకు నేను పండగ వరకు ఇక్కడనే ఉంటానే. సరే బిడ్డ ఆ ఫోన్ పట్టే చూసే బదులు ఆ ల్యాప్టాప్లో చదువుకోపో. నేనేమన్నా 10th ఇంటర్ చదువుతానే అమ్మ ఊరికే చదువుకోవడానికి లోపల పోయామ్మా నేను ఎట్లా జాబ్ తెచ్చుకుంటా కానీ. మీ అన్న కూడా గిట్నే బీటెక్ చదువు ఖాళీగుండి వ్యవసాయం చేస్తాను నువ్వు కూడా గిట్నే ఖాళీగుండి ఇంట్లుండు. సర్లేవే నీ ఇంట్లో ఉండడే నీకు ఇబ్బంది అవుతానే అమ్మ రేపు పొద్దునే హైదరాబాద్ బ్యాగ్ తడుకొని వెళ్ళిపోతలే. మళ్ళీ ఏమైంది కలుద్దామని చెప్పి ఫోన్ చేసినావు? అబ్బా అసలు ఏంది బావా నాకే ఇట్లా అవుతుంది మళ్ళీ ఇంట్లో నా పెళ్లి టాపిక్ తీస్తారు. ఏంది మళ్ళీ నీ ఇంట్లో పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది? మీ అన్నగారు నా చేసేది చెప్పు. మా అన్న కాదు బావా మా అమ్మ మొత్తం మా చెల్లె చేయబట్టే. మీ అమ్మనా? అవ్వా మీ చెల్లి ఏం చేసింది? ఎందుకు ఇంత సడన్గా మళ్ళీ పెళ్లి టాపిక్ వచ్చింది? బాబా అది మరీ ఎక్కువ చేస్తాను బాబా ఇంట్లో ఏం పని చేస్తలేదు తింటాంది పంటాంది ఫోన్ చూస్తుంది మా అమ్మ కోపం వచ్చి పెళ్లి సంబంధాలు చూడమంటుంది. సర్లే కానీ అయితే ఏం టెన్షన్ పడక ఇప్పటి నుంచి వెళ్ళే ఇప్పుడు సూచన వెంటనే సంబంధాలు ఓకే అవుతాను నీకు పెళ్ళి అవుతుందా అని ఏం కాలే నువ్వేం టెన్షన్ పడక లైట్ తీసుకో. అట్లా కాదు బాబా మొన్ననే సందీప్ అన్న తీసుకొచ్చిన సంబంధాన్ని కింద మీద పడి క్యాన్సిల్ చేసినాం ఇప్పుడు మళ్ళీ సంబంధాలు తీసుకొస్తే ఎట్లా బావా? సర్లేవే మీ వాళ్ళు చేసేది చేసుకొని ఒకవేళ సంబంధాలకి ఇట్లా ఓకే అయ్యి పెళ్ళి కనుక పెట్టుకున్నట్టుంటే అప్పుడు డైరెక్ట్ మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పేద్దాం మన లవ్ గురించి. ఇవాళ సంబంధాలు చూసే వరకు ఎందుకు తీ బావా నువ్వు మీ ఇంట్లో చెప్పు నేను మా ఇంట్లో చెప్తా ఇక లాస్ట్కి ఏదైతే అదే అయింది. మా ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు ఆల్రెడీ మా తమ్ముడు మా అమ్మనే నేను చేసుకో అని చెప్పేసి నన్ను అడుగుతాళ్ళు నేను ఓకే చెప్పింది అనుకో మా ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు మా సైడ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన ఇద్దరు పెళ్ళి అయిన తర్వాత కూడా తమ్ముందు చెల్లేది వాళ్ళే కూడా చేయొచ్చు కానీ ప్రాబ్లం వచ్చేసి ఏంటిదంటే మీ ఇంట్లోకి నువ్వు చెప్పిన తర్వాత మీ అన్న ఎట్లా రియాక్ట్ అవుతారా అని చెప్పేసి అదొక్కటే టెన్షన్ కదనే వాడు కనుక అస్సలే ఒప్పుకోడు కావాలని చెప్పేసి మనల్ని విడదీస్తాడే. బావా మీ ఇంట్లో అందరూ ఒప్పుకున్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ చెల్లి ఇద్దరు ఒప్పుకుంటారు మా అన్నది ఏమున్నదిలే మనం అందరం కలిపి మాట్లాడితే మా అన్ననే ఒప్పుకుంటాడు ఫస్ట్ అయితే మనం మ్యాటర్ ఇంట్లో తెలవాలి కదా బావా. సరేనే ఇక ఇప్పుడు ఎట్లయినా దసరా వస్తుంది కదా ఈ దసరాకి అందరూ మంచి మూలు ఉంటారు టైం చూసుకొని మా ఇంట్లో చెప్పి నిమ్మలంగా మీ ఇంటికి తీసుకొని వచ్చి డైరెక్ట్ మీ ఇంట్లోనే మాట్లాడదాం ఇక కాకపోతే నువ్వు మాత్రం ముందే మీ అమ్మకున్న మీ చెల్లెకి చెప్పి పెట్టు. సరే బావా. కానీ ఒకటి ఆలోచించే దేవుని దయ వల్ల నీది నాది మీ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకొని మ్యారేజ్ అయిందనుకో నెక్స్ట్ మా తమ్ముందు మీ చెల్లెలని కూడా క్లియర్ అవుతుంది మంచిగా వాళ్ళు ఏ కష్టాలు లేకుండా లక్కుల పడ్డరే ఇక. అవును బావా వాళ్ళిద్దరు అసలు తక్కువలే కాదు ఎప్పుడు మీ తమ్ముడు మ్యాటర్ మా ఇంట్లో వచ్చినా మా చెల్లి ఎప్పుడు వెనకేసుకొచ్చేది అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ దొంగ మొక్కంది మీ తమ్ముడిని ఇన్ని మాయ మాటలు చెప్పి బుట్టలు వేసుకున్నది బావా. బుట్టల్నే వేసుకొని కొంగు కట్టుకొని మన చుట్టూ తిప్పుకొని ఏదైతే అయింది ఫస్ట్ ఇక్కడ మన లైన్ క్లియర్ అవుతుంది కదా వాళ్ళ లైన్ క్లియర్ అయింది లేకుంటే ఇద్దరికి ఎండు కార్డే ఒక్క దెబ్బకు 2 పిట్టాలని ఉంటున్నాయి ఇప్పుడు మన కథ. మా ఇంట్లో మా అమ్మ నన్ను ఊరికే హైదరాబాద్ పో అని చెప్పి సతాయిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే అత్తమ్మకి ఏం కష్టం వచ్చిందంటే పండగ తర్వాత పో బావా. నేను కూడా అదే అన్నానే మా అమ్మని అర్థం చేసుకోవట్లేదు. కానీ బావా ఒక్కొక్కసారి తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న కష్టాలని మన ఇద్దరికే ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు మన ఇద్దరికి పరీక్ష పెడతాను అనుకుంటానే ఇంకో ఇప్పుడు ఇవన్నీ దాటుకుంటానే కదా ఫ్యూచర్లో స్ట్రాంగ్ ఉంటాం. ఏమో కానీ బావా అటు మీ అన్నకి తెలిసింది ఇటు మా అక్కకి తెలిసింది ఇక ఎలాంటి టెన్షన్స్ లేకుండా నేను కలవనికి వస్తాను. కానీ నువ్వు కూడా మీ అక్క మన లవర్స్ అని చెప్తానే అయిపోతుండే కదనే. అడా మా అక్క మన ఫ్రెండ్స్ అంటేనే మా అన్నకి చెప్తా అని చెప్పింది అట్లాంటిది ఇప్పుడు లవర్స్ అని చెప్పింది అనుకో ఏడి కాడికి కోసి కారం పెడుతుంది. ఏమోనే మీ అక్క చెల్లెల మధ్యలో ఎంత ప్రేమ ఉన్నదో నాకేం తెలుసు. కానీ బావా అటు మీ అన్నకి పెళ్ళి ఇటు మా అక్కకి పెళ్ళి వాళ్ళిద్దరు కలిసి మన పెళ్ళికి సపోర్ట్ చేసేదనుకో ఎంతో బాగుంటుంది. నీలాంటి వాళ్ళ కోసమేనే కలం గారు మంచి మాట చెప్పాను కళలు కనమన్నారు కథలు. అచ్చా అవునా బావా మరి పొద్దున నాతో కథలు పడినప్పుడు కలం గారి మాటలు గుర్తుకోలేదా? కొట్టాకే ఏదైనా ఒక్కనే కథలు పడ్డట్టు మాట్లాడుతున్నావు నీ ఇన్వాల్వ్మెంట్ లేదా? ఉందనుకో కానీ నువ్వు హైదరాబాద్ పోకుండా పండుగకి ఇక్కడే ఉన్నావు అనుకో ఇట్లాంటి ఇంకెన్నో ఉంటాయి. పా నువ్వు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినాక ఉండకుండా ఎట్లుంటానే కానీ ఇంట్లో మా అన్నకు నా ముఖం చూపించాలంటేనే ఎట్లనో ఉన్నది. నీ ఇష్టం ఇక దసరాకైతే ఆఫర్ ఇచ్చిన ఇది కనుక మిస్ అయినావు అనుకో సంక్రాంతి వరకు నో ఆఫర్స్. ఓసే ఇది అన్యాయమే ఇప్పుడు ఎందుకే పక్కకు జరుగుతున్నావు దసరా ఆఫర్ ఏం లేంటున్నావు సరే దివాళీకి ఏం ఆఫర్ లేదా? దీపావళికి నోములుంటాయి బావా పద్ధతిగా పవిత్రంగా ఉండాలి ఇట్లాంటివి ఏం ఉండవు జరుగు జరుగు. బా ఏదో ఒకటి దసరాకి ఇక్కడనే ఉంటలేవే ఇట్లన్నో బాగుంది. ఇంకో ఎట్లా మన ఇద్దరం ఫ్రెండ్స్ అనే విషయం మీ అక్కకి చెప్పేసినావు కానీ మెల్లగా
మన ఇతను లవర్స్ అన్న విషయం కూడా చెప్పేసి. మా అక్క గురించి అమ్మ గురించి పక్కన పెట్టు బావా, మా అన్న గురించి టెన్షన్ అవుతుంది. మొన్న రాఖీ గట్టనికి వస్తేనే ఇప్పటి వరకు కోపంగా ఉన్నాడు. అట్లాంటిది మన లవ్ గురించి తెలిసింది అనుకో. ఇంకో అటు మా వాళ్ళందరూ ఒప్పుకున్నాక, ఇటు మీ అమ్మ మీ అక్క కూడా ఒప్పుకున్నాక, ఇక లాస్ట్కి మీ అన్న మాత్రం ఒప్పుకోక ఏం చేస్తాడే? ఒప్పుకుంటాడులే. ఏమో కానీ బావా, మా అక్కకి పెళ్ళయ్యేంత వరకు మన విషయం మా అన్నకి తెలియకపోవడమే మంచిది. అరే వరంతా ఎర్ర పడుతుంది, ఒక్కసారి యూరియా చల్లితే మంచిగా ఉండు. సరేరా రాజు, ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే పొలం దగ్గరికి వచ్చినరా, ఇంటికి వచ్చినాక భూమి విషయం మమ్మల్ని మాట్లాడడానికి. ఈ యూరియా బత్తలు ఏమో దొరుకుతలేవు, మా దోసుకొని అడుగుతున్నావు, వాడు లేవంటాడు. అసలు ఏందో ఏం చేయాలో అర్థమవుతలేదు. సరేరా, అరే నీ అమ్మ పొలం అంతా ఎర్రబడతాం కదా, నీ అమ్మ టైంకి ఊరియా బత్తా అంటే మంచిగుండు, అవి దొరుకుతలేవు. అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు. అరే ఎన్నెళ్ళని మా మామయ్య పొలం కాడికి వస్తాడు. అరే మా అల్లుడు కూడా ఇన్నే ఉన్నాడు కదా, అని మంద లేకుంటే ఎట్లా ఉంటుంది అడగాలి. అల్లుడు, అరే పొలం నీది కూడా ఎర్రబడతాను కదా, ఊరియా తరలేదా? మా పొలం ఎర్రగైతుంది కర్రగైతుంది, ఎప్పుడు యూరియా మాకు తెలియదానే? అరే నేనేమన్నా అంత సీరియస్ అవుతాను రా, పొలం ఎర్రబడ్డా కదా ఊరియా తరలేదా నా? అయినా నా పొలం నా ఇష్టమే, అవసరమైతే ఎండబెట్టుకుంటా. నీకెందుకే నీ పొలం నువ్వు చూసుకొని పో. అరే అల్లుడని నీదో మందలు ఇస్తే గంట సీరియస్ అవుతాను ఏంద్రా, ఇది పద్ధతి కాదు. పద్ధతుల గురించి మాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి. పద్ధతి గురించి మేము నేర్చుకోవాలి. అరే నీ మాట్లాడే పద్ధతి చూస్తే నీకు తెలిసినట్టే ఉన్నది. అరే ఇది అదే నా పద్ధతి. అసలు నేను ఎవరి మందలు ఏమన్నారు? నువ్వు పొలం కాడికి వచ్చా, పొలం చూసుకొని చక్కపోవాలి. నా గురించి నీకెందుకు? అరే నేను దూరపోని వారా, నా చెల్లె కొడుకువి, నాకు అల్లుడివి, మంచిగా చెడు తెలిసినవు. నీకు ఊరి అదలపోయినవరా అట్లాంటి ఇంత సీరియస్ అవుతానేదిరా? జరిగిన విషయాలు నువ్వు మర్చిపోవచ్చు కానీ మామ, నేనైతే అసలే మర్చిపోను. అయినా నాకు తెలియకుండా మా అమ్మని ఫోన్ చేసి రాఖీ పండుగ ఎందుకు పిలిపించుకున్నావు నువ్వు? అరే నా చెల్లెలకు నేను ఎందుకు రమ్మన్నారా? నేను ఎందుకు ఫోన్ చేసిన వాళ్ళు నా ఇంటికి వచ్చాక తెలియదు నాకు. ఎవరో తెలుసు, మీరు అందరూ కలిసి కథలు పడతాళ్ళు. అయినా మీరు ఏవట్టి మీ ఇంటికి వచ్చిన కానీ మా చెల్లెలు నాకు దూరం అవుతాళ్ళు. ఏ రోజు నా చెల్లెలు నాకు చెప్పకుండా కాలు బయట పెట్టలే, ఈ రోజు నీ వల్ల నా చెల్లెలు నాకు దూరం అవుతాళ్ళు. అరే నేనేం చేసినా మీ కుటుంబం చేసినా నాకేం తెలుసురా? రాఖీ పండుగ కాబట్టి అది అన్న నచ్చింది, దానికి ఇంత సీరియస్ అవుతారా? బరాబర్ సీరియస్ అవుతా. మీ ఇంటికి అయితే ఎప్పుడైతే మా చెల్లెలు వచ్చిందో అప్పటి నుంచి మా ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. అరే అల్లుడు, నువ్వేదో తొందరపడి మాట్లాడుతున్నావు. వాళ్ళు పండుగకి వచ్చి రాఖీ కట్టి కనీసం అన్నం తినకుండా వచ్చింది మీ ఇంటికి. మళ్ళా అవునా? మేము తిండి లేకున్నా ఇప్పుడు మా అమ్మని మా చెల్లె మటుకు మీ ఇంటికి వస్తా, అన్నం పెడుతూ పైగా. ఆపరా, ఈ తెలియక మాట్లాడా తెలిసి మాట్లాడుతున్నావురా? ఏదో అల్లుడు మరి అయితే ఇవ్వరాక బాగా మీదిపోతావు. ఏం దూకున్నది? అసలు ఎవరు మొదలిచ్చాను నన్ను? నువ్వే నన్ను మొదలిచ్చినావు. అయినా నువ్వు చెప్తా నేనేంటానా? చక్కపోయి కంచాలి. ఇక నేను కానీ నా కొడుకులు కానీ ఎప్పుడు జీవితంలో ఒక్కసారైనా మీ ఇంటికి వచ్చి మాట్లాడు గిట్లాడు ఏముండదు. ఇక మాకు కూడా కావాల్సింది అదేనే.